వెల్కమ్ టు లక్కీ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఏంటంటే మెయిన్ మనకు కారు ఇంజన్ అయితే బాగా హీట్ అవుతుంది అనమాట. సో ఎందుకు అంటే మనకి రేడియేటర్ ఫ్యాన్ క్లచ్ అనేది పోయిందనమాట. సో అది చేపించడానికి అయితే ఇప్పుడు మెకానిక్ షాప్కి వెళ్తున్నాం. సో మెకానిక్ షాప్కి వెళ్ళి కొత్తది వేయించాలంటే మనకు 5000 వరకు ఉంటుంది. సో మనం అడ్జస్ట్మెంట్ చేస్తే 300 రూపీస్లో అయిపోద్ది. సో అదైతే ఎట్లా అది క్లీన్ చేయాలనేది అయితే చూపిస్తాను నేను. మీరు ఏంటంటే బండి ఆఫ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ చేయి పెట్టి దింపితే ఇట్లా ఫ్రీగా తిరగొద్దు అనమాట. స్ట్రాంగ్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ ఉంటేనే మీకు ఫ్యాన్ క్లచ్ అనేది పనిచేస్తున్నట్టు. సో మీకు ఆటోమేటిక్గా తిరుగుతుంది అంటే కనుక మీకు ఇది పని చేయట్లేదు అని అర్థం. సో మెయిన్గా హీట్ అవుతున్నప్పుడు మనకు ఏసీ ఫ్యాన్ అనేది తిరగడం అయితే జరుగుతుంది. ఏసీ ఫ్యాన్ ఉంటుంది అనేది. సో ఈ పెద్ద ఫ్యాన్ తిరగకపోవడం వల్ల చిన్న ఫ్యాన్ అనేది హీట్ ఎక్కువైనప్పుడు తిరుగుతుంది అన్నమాట. ప్రెషర్ మొత్తం ఏసీ ఫ్యాన్కే పడుతుంది. సో మనం ఏదైతే ఇది డైరెక్ట్ ఆల్టరేషన్ రేడియేటర్ ఇంజన్ ఫ్యాన్ అనేది ఇంజన్ హీట్ అవ్వకుండా ఏ విధంగా మనము తక్కువ బడ్జెట్లో 300లో అయిపోయేలా ఏ విధంగా చేయాలనేది నేనైతే మీకు చూపిస్తాను. నేనైతే ఒక 2-3 మెకానిక్ షాప్లో అయితే తిరగడం అయితే జరిగింది. సో ఎక్కడ పోయినా కానీ ఎవరు చేయని చెప్పారు. లాస్ట్కు ఒక వేరే కొత్త మెకానిక్ షాప్లోకి వెళ్తే వాళ్ళైతే ఇప్పుడైతే ఇచ్చారు. సో ఇప్పుడైతే అతను దాంతో పెట్టి సుత్తతో పెట్టి కొడుతున్నాడు ఆ ఫ్యాన్ ఇప్పడానికి. సో ఇక్కడ ఫ్యాన్ ఇప్పియగానే మనం అయితే వెళ్ళి డైరెక్ట్ అయితే వెల్డింగ్ చేయాలి. ఇట్లా వెల్డింగ్ చేపించడం వల్ల ఏమన్నా బండికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, లేకుంటే ఫ్యాన్ రాడ్ ఏమన్నా ఖరాబ్ అవుతుందా ఇంజన్ ఫ్యాన్ అంటే అలాంటి టెన్షన్ ఏం లేదు ఫ్రెండ్స్. అసలు రాడ్ ఖరాబ్ కాదు, ఏం ఖరాబ్ కాదు. ఎందుకంటే చాలా బండ్లకి ఇది ఇన్నోవాకి వాటికి అయితే డైరెక్ట్ ఉంటుంది ఫ్యాను. సో ఇలాంటి క్లచ్ అది ఇది అయితే ఉండదు. సో ఈ జైలోకి అయితే క్లచ్ అయితే పెట్టాడు అనమాట, ఫ్యాన్ క్లచ్. సో ఫ్యాన్ క్లచ్ వేయాలంటే దానికి 5000 బొక్క. సో అందుకని ఇదైతే ఇట్లా ఆల్టరేషన్ చేపిస్తే 300లో అయిపోతుంది. 150 వెల్డింగ్కి అయిపోతుంది, 150 మెకానిక్ అయిపోతుంది. సో ఇదైతే చాలా చాలా బెటర్. ఇదే కనిపించేది ఆ రౌండ్ది క్లచ్ అంటారు అనమాట. సో నేనైతే ఇప్పుడు వచ్చాను. ఈ చిన్న పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అక్కడ ఆ బోల్ట్లు ఉన్నాయి కదా ఫ్యాన్కి, ఆ బోల్ట్కి మరియు మన మెయిన్ స్క్రూ ఏదైతే ఉందో దానికి పెట్టి వెల్డింగ్ కొడతారనమాట. సో ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే మనకు చాలా ఇంజన్ అనేది హీట్ అవ్వకుండా అయితే ఉంటుంది. చాలా అంటే అసలు మీకు ఏసీ ఫ్యాన్ కూడా అస్సలు తిరగదు. సో నా బండికి నేను పెట్టించాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో నేను చాలామంది జైలో వాళ్ళు అయితే ఇదే విధంగా ఆల్టరేషన్ చేపిస్తారు. ఫ్యాన్ క్లచ్ పోతే ఆ ఫ్యాన్ క్లచ్ ఎంత వేసినా కానీ మళ్ళీ అది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో తెలియదు. సో అందుకని మనం అయితే ఇట్లా డైరెక్ట్ వెల్డింగ్ చేయించినట్టు అయితే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఇంజన్ అనేది అసలు హీటే కాదు, హీట్ ముళ్ళు కూడా పైకి లేవ్వదు. సో ఇట్లా వెల్డింగ్ చేయించిన తర్వాత కొంచెం మనం స్క్రూ పట్టేటట్టు సెట్ పాన పట్టి తిప్పేటట్టు సెట్ పాన పట్టే విధంగా మనం కొంచెం దాన్ని దాన్ని మొత్తం వెల్డింగ్ సగానికి చేయమనాలి. అంటే ఎట్లా అంటే మనల్ని బోల్ట్ పట్టే విధంగా దాన్ని అయితే సగానికి కట్ చేపియాలి. ఆ రాడ్ ఏదైతే ఉంటుందో అంటే పాన పట్టే విధంగా అయితే మనమైతే సెట్ చేపియాలి కింద మీద పడి. సో నేనైతే వెల్డింగ్ చేపించి తీసుకొచ్చాను. సో అతను అయితే ఫ్యాన్ అయితే ఫిట్ చేశాడు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా లోపల. సో బరాబర్ పట్టింది చూడండి. నాకు ఇంజన్ ముళ్ళు అనేది లేవట్లేదు. నేను బండి స్టార్ట్ చేసినా కానీ అసలు ఇంజన్ ముళ్ళు లేవట్లేదు. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఏ కార్ అయినా వర్తిస్తుంది ఇది.